ఉండగా ప్రభా మీరే సహోదరుని మీరు బలపరిచి నోటికి నాయన మీ నోటికి ఘోరంగా ఉండేటట్లుగా మీరే కృప చూపించి తన రక్షణ సాక్ష్యాన్ని మాతో పంచుకొని ఉండగా మీ ఆత్మ కార్యము మా జీవితాల్లో జరిగించమని మహిమ పొందమని మా ప్రభుని యేసు నామములో ప్రార్థించుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. నా పేరు యేసురాజు, మాది ముప్పాల గ్రామం. మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాళ్ళు. మా తల్లిదండ్రులకి నలుగురు సంతానంలో నేను రెండవ సంతానం మా తల్లిదండ్రులకి. నా బాల్యదినంలో నేను చదువుకుంటున్న నా తల్లిదండ్రులు నన్ను చదివిస్తూ ఉన్నారు, చూసుకెళ్తూ ఉండేవాడిని. అలాంటి పరిస్థితుల్లో నా తల్లి, నువ్వు బాగా చదువుకోవాలి, మాకు ఎక్కువ చదువు లేదు, నువ్వన్నా చదువుకోరా అని నాకు ఎప్పుడు చెప్తూ ఉండేది. సరేనమ్మా చదువుకుంటాలే అని చెప్తూ ఉండేవాడిని. కానీ కొన్నాళ్ళ తర్వాత నా తోటి స్నేహితులు కొంతమంది చదువుకుంటూ చదువు మానేసి హైదరాబాద్ వెళ్ళి సంపాదించుకొని ఎలాంటి క్రిస్మస్ పండగలకప్పుడు ఊరికి వస్తూ ఉండేవాళ్ళు. ఊరికి వస్తూ కొత్త డ్రెస్సులు వేసుకొని ఎంజాయ్ చేస్తూ నా ముందు తిరుగుతున్నప్పుడు నాకు అలాంటి జీవితం కావాలనిపించేది. అలాంటి పరిస్థితుల్లో నేను ఆలోచించా, నేను చదువు మానేసి హైదరాబాద్ వెళ్ళి సంపాదించి నేను కూడా జీవితాన్ని ఎంజాయ్ చేయాలా, సంతోషంగా జీవించాలా అని అనుకున్నా. జీవిత భవిష్యత్తుని గురించి ఆలోచించలేదు, కానీ ఆనాటి జీవితాన్ని గురించి ఆలోచించే నేను. అలాంటి పరిస్థితుల్లో నేను మా అమ్మతో మాట్లాడడం జరిగింది. అమ్మా, నేను చదువు మానేస్తా, చదువు నాకు రావటం లేదు అంటే, నువ్వు చదువుకుంటా అన్నావు కదా, మాట ఇచ్చే కదరా అని అంది. కాదమ్మా, నేను చదువుకుంటా హైదరాబాద్ వెళ్ళి సంపాదించుకోవాలా, నేను జీవితాన్ని ఎంజాయ్ చేయాలా, ఈ జీవితం నాకు నచ్చట్లేదు, నాకు చదువు రావట్లేదని అబద్ధాలు చెప్పేవాను మా తల్లికి. అలాంటి పరిస్థితుల్లో కాదురా, నువ్వు చదువుకున్న తల తాకట్టు పెట్టాను, నేను చదివిస్తానని చెప్పేది. కాదని మా అమ్మ మాట తిరస్కరించి నేను హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత సిమెంట్ పని, ఆ పని నిమిత్తం వెళ్ళా. నేను అక్కడ వెళ్ళి పని చేస్తూ ఉన్నా. జీవితం అంటే అక్కడ అప్పుడు ఆ రోజు జరుగు దినాలలో జీతానికి తీసుకెళ్ళిపోయేవారు. ఈరోజు జీవితం మాట్లాడుకుంటే మళ్ళీ సంవత్సరం దాకా అక్కడే ఉండాలి. అలాంటి పరిస్థితులు నాకు ఆ పని గురించి కూడా ఎప్పుడు తెలియదు. అలాంటి పరిస్థితులు నేను వెళ్ళడం జరిగింది. సంవత్సరాన్ని జీతం మాట్లాడుకుని అడ్వాన్స్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పనిలో చాలా కష్టమైపోతుంది. ఎప్పుడు నాకు ఆ పని తెలియదు, ఎప్పుడు నేను ఆ పని చేయాలి. అలాంటి పరిస్థితుల్లో నాకు అర్థమైపోయింది ఈ పని ఎంత కష్టంగా ఉంది. నా స్నేహితులేమో ఇలాంటి పరిస్థితుల్లో ఉండి ఎలాంటి పండగలకప్పుడు వచ్చినప్పుడు కొత్త డ్రెస్సులు వేసుకొని తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు నేను ఊహించా. నేను కానీ జీవితాన్ని ఇంత కష్టాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను అనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో కొన్నాళ్ళు చాలా బాధపడ్డా. ఈ పని చేయలేకపోతే కొన్నాళ్ళు కుమిలిపోయినా, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా. అలాంటి పరిస్థితుల్లో చిన్నగా అలవాటు అయిపోతూ ఉంది. అలవాటైపోతూ అలానే జీవిత విధానం కొనసాగిస్తూ ఉన్నా. అలాంటి పరిస్థితుల్లో చిన్నగా సినిమాలకు అలవాటు అయిపోయినాయి. ఆదివారం సెలవిచ్చేవారు, సినిమాకి వెళ్ళి సినిమాలు చూస్తూ ఉండేవాడిని. ఆ సినిమాలు చూస్తున్నప్పుడు సినిమాల్లో ఆ హీరోయిన్స్ చూస్తున్నప్పుడు నా చూపులు తలంపులు పాడవుతూ ఉండేవి, ఆలోచనలు పాలవుతూ ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో నేను ఎక్కువ సినిమాలకి వ్యసనాలకు లోబడిపోయేవాడిని. సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు ఇంకా సినిమాలకి వ్యసనంగా ఎప్పుడెప్పుడు సినిమాలు చూద్దామా, పని మానేసి పని ఎక్కొట్టేసి సినిమాకి వెళ్ళిపోతూ ఉండేవాడిని. సినిమాలకి ఎక్కువగా బానిసనైపోయినా సినిమాలు చూస్తూ ఉండేవాడిని. అలాగా నా చూపులు తలంపులు ఆలోచనలు పాడైపోతూ ఉండేవి. నాకు ఆ ఆలోచనలు అనేవి ఇంతకుముందు లేని కొత్త ఆలోచనలు నాకు కలుగుతూ ఉండేవి. కొత్త జీవిత విధానం నాకు మనసులో తలస్తూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో నేనున్నా. అలాంటి పరిస్థితుల్లో జీవిత విధానం కొనసాగిస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా నా జీవిత విధానం పాడైపోతూ ఉండేది, నా ఆలోచనలు పాడైపోతూ ఉండేది. నా జీవితాన్ని నేను అంటే ఇదే జీవితం, ఇదే సంతోషం అనుకుంటున్నా. ఇక ఆ జీవిత విధానం నాకు అలవాటైపోయింది. ఆ పనిలో కొనసాగుతున్న పని కూడా అలవాటైపోయింది, ఈ జీవిత విధానం కూడా అలవాటైపోయింది. నేను పాపంలో ఎక్కువగా పడిపోతున్నానని గ్రహించలేకపోతున్నా. ఆ పాపంలో నేను బంధించబడ్డానని ఆలోచించలేకపోయినా. కానీ అలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నా. చిన్నగా పనిలో నిమగ్నం అయిపోతూ ఉన్నప్పుడు ఆ పని ద్వారా ఎన్నో విషయాల్లో వ్యసనాలకు బానిసనైపోతూ ఉండేవాడు. హైదరాబాద్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, కుర్రోళ్ళు వ్యసనాలకు బానిసలైపోయి జీవితాలు పాడు చేసుకుని ఎంతోమంది పాపంలో పడి జీవిస్తున్నా. అలాంటి వాళ్ళు మీరు ఎంతోమంది ఎరిగి ఉంటారు. అలాంటి జీవితంలో నేను కొనసాగినప్పుడు కొన్నాళ్ళ తర్వాత ఇలాగే ఒకసారి తిరణాలని జరుగుతూ ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు నేను మా ఊరు రావడం జరిగింది. తిరిగి వచ్చినప్పుడు
మా తోటి మేస్త్రి కూడా మాతో పాటు ఊరికి వచ్చాడు. అతను ఒక రోజు ఉండి రారా తిరణాకి వెళ్దాం అన్నప్పుడు నన్ను తీసుకెళ్ళి వైన్ షాప్లో కూర్చోబెట్టాడు. అరే నాతో పాటు మీరు కూడా ముందు తాగురా అన్నాడు. అయ్యా లేదు నేను తాగను, మా అమ్మ మా నాన్న తెలిస్తే నన్ను కొడతారని చెప్పినా కానీ వాళ్ళు బలవంతంగా నాతో తాగించడం జరిగింది. తాగించినప్పుడు నాకు కొత్తగా అప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లా. తాగేసి అక్కడే పడిపోయా. ఆ వయసులో పడిపోయినప్పుడు నన్ను తీసుకెళ్ళిపోయారు ఇంటికి. తీసుకెళ్ళిపోయి ఇంట్లో పండబెట్టినప్పుడు నా తల్లిదండ్రుల తర్వాత ఆ నైట్ పడుకున్నాను. నేను వెళ్ళేసరికి పడుకున్నప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళి పడుకున్నా. తెల్లవారింది, లేగవాల. నా తల్లి వచ్చి నా దగ్గర కూర్చొని ఈ దగ్గర ఏదో వాసన వస్తుంది రాయ చూడని మా నాన్నకి చెప్పింది. చూసినప్పుడు మా నాన్న దగ్గర నా దగ్గరకు వచ్చి చూశాడు. అమ్మా నీ కొడుకు మందు తాగాడు అన్నాడు. తాగినప్పుడు అప్పుడు నాకేం చెప్పాలో అర్థం కావట్లా. నాకైతే మెలుగుగానే ఉంది, కానీ లెగిస్తే కొడతారేమో, నేను ఈ పని చేసి తిడతారేమో అనుకుని భయపడుతూ ఉన్నప్పుడు మా తల్లి ఎప్పుడు లెగిసిద్దా, ఎప్పుడు నన్ను తిడదామా అని చూస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో నేను లేగవాల. నా తల్లి నన్ను తిట్టిద్దేమో కొట్టిద్దేమో అని భయపడుతూ ఉన్నప్పుడు తర్వాత నా తల్లి ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు నేను లెగిసి మళ్ళీ నా తల్లికి తెలియకుండా బయటికి వెళ్ళిపోయినా. అలాంటి పరిస్థితులు మళ్ళీ ఇంటికి రావాలంటే భయం వేస్తూ ఉండేది. అలాగా నేను మొదటిసారి నా తల్లి నా జీవితంలో ఆ తప్పును తెలియపరిచింది. అప్పుడు తర్వాత మళ్ళీ కొన్ని సమయానికి ఇంటికి వచ్చినప్పుడు నా తల్లి నన్ను చాలా తిట్టేసింది. ఎందుకురా నువ్వు ఎలా తయారైనవు అంది. ఏందిరా నువ్వు బాగుపడతావు, సరే చదువు అనుకుంటూ అంటే చదువుకోకపోతే సరే హైదరాబాద్ అని వెళ్ళి బాగా బతుకుతూ అనుకున్నా కదా, ఎలా నువ్వేంద్ర ఎలా అయిపోయినావు, నిజంగా పక్కన వాళ్ళు చూస్తే ఏమంటారా, నిజంగా ఎన్నాళ్ళు బతికిందని ఒక పేరు ఉంది కదరా, ఆ పేరు పోగొట్టుకున్నావు కదరా నువ్వు అని అనడం జరిగింది. అలాంటి పరిస్థితులు నాకేం చేయాలో అర్థం కాల. ఇంకెందుకురా నీ జీవితం చచ్చిపోరా, ఇలాంటి జీవితం జీవించును, నీ తండ్రి కూడా తాగుపోతు కదరా, నువ్వు కూడా ఇలా తాగుపోతే అయిపోతే నా పరిస్థితి ఏందిరా అని తల్లి ఏడవడం జరిగింది. తల్లి ఏడ్చినప్పుడు నాకు కూడా అలాంటి పరిస్థితి అర్థమైంది. నిజంగా నేను ఎందుకు చేశాను ఈ పని అని నాకు నా జీవితం మీద అసహాయం వేసింది. నిజంగా ఈ జీవితం నాకు నచ్చదనిపించింది. కానీ కొంత సమయం ఆలోచించినప్పటికీ కానీ తర్వాత మళ్ళీ అదే స్థితి కొనసాగింది. ఆ మనసు అనేది నాలో పోయింది. నా తల్లి చెప్పిన ఆ మాటలో నా మనసులోంచి తీసివేసుకున్నా. మళ్ళీ యథావిధిగా జీవిస్తూ ఉన్నా, పాపంలో లోకంలో జీవిస్తూ ఉండేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా పాపంలో పడిపోతూ ఉండేవాడిని. సహవాసాలని, స్నేహితులని ఇలా తిరుగుతూ నా జీవితాన్ని వ్యసనాలకి పాడు చేసుకుంటూ ఉండేవాడిని. కొన్నాళ్ళ తర్వాత నా తల్లి పెళ్లి చేస్తానని మాడతాడేమనుకొని నాకు వివాహం చేయడం జరిగింది. వివాహం చేసిన తర్వాత కూడా నా జీవితాన్ని మార్చుకోలేకపోయినా. కానీ నా తల్లిదండ్రులకి నా భార్యతో కూడా అబద్ధమాలు ఆడుతూ అనేకమైన విషయాలు వాళ్ళని మోసం చేస్తూ ఉండేవాడిని. అలాంటి పరిస్థితుల్లో వివాహం జరిగినప్పటికీ నా జీవితాన్ని మార్చుకోలేక అలాగే పాపంలో కొనసాగుతూ ఉండేవాడిని. ఆ పాపం నన్ను ఏం చేసిందంటే కొంత సమయానికి ఆ పాపం నన్ను పట్టుకుంది. నాకు మ్యారేజ్ అయ్యి సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత నాకు ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టిన నా బాబుకి 8 నెలలు వచ్చేసరికి నాకు ఒక అనారోగ్యం రావడం జరిగింది. ఆ రోగం ద్వారా నాకు ఒక బలహీనత ఏర్పడింది. శ్వాస ఆడేది కాదు, ఈ చెస్ట్ అంతా ఒకటే నొప్పిగా ఉండేది. శ్వాస తీసుకోవడానికి కూడా కష్టమైపోయేది. ఊపిరాడేది కాదు. ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితి. అప్పుడు దాకా ఎప్పుడు ఇంట్లో ఉండేవాడిని కాదు. ఇంట్లో నా తల్లి ఎప్పుడు అడుగుతూ ఉండేది, నువ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉండవు, ఎందుకు ఎప్పుడు తిరుగుతూ ఉండవు అనేవాడు. అన్నప్పుడు నా తల్లితో నేను ఏం చెప్పేవాడిని కూడా కాదు. నా జీవించిన జీవితం తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖపెట్టు బాధ పెడుతూ ఉండేవాడిని. కానీ అలాంటి పరిస్థితుల్లో నాకు వివాహం జరిగిన తర్వాత, బాబు పుట్టిన తర్వాత కొన్నాళ్ళకి నాకు ఒక రోగం రావడం జరిగింది. ఆ రోగాన్ని బట్టి నేను ఒకరోజు పడుకొని పోయా. నా భార్య ఉండి ఏదో పడుకుందో అంది. నాకు బాగాలేదమ్మా, ఏం జరిగింది అర్థం కావట్లేదని నేను భార్యతో చెప్పడం జరిగింది. తర్వాత మా అమ్మ మా నాన్న చెప్పమాక వాళ్ళు తెలిస్తే బాధపడతారని మా భార్యకి చెప్పినప్పుడు నా భార్య ఒక రోజు దాకా మా తల్లితో చెప్పలా. ఆ రోజంతా మంచంలోనే పండుకున్నా. మంచంలో పండుకున్న తర్వాత మరుసటి రోజు మా అమ్మ వచ్చి, ఏందమ్మా వాడు పడుకున్నాడు లేకపోలేదని అడిగింది. వెనక నిన్నటి నుంచి బాగలేదంట, మంచంలోంచి లేకపోవట్లేదు, నీకు చెప్పమంటే మళ్ళీ నువ్వేమన్నా అంటావేమోనని చెప్పొద్దన్నాడు అని చెప్పింది. నా భార్య చెప్పడంతో నా తల్లి ఉండి, ఎందుకు చెప్పలేదురా, ఇలాంటి పనులు చేస్తామని నన్ను అప్పటికప్పుడు తీసుకొని నర్సరావుపేట హాస్పిటల్కి తీసుకెళ్ళింది. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్లో వైద్యులు చెకప్లు టెస్టులు అన్నీ చేశారు. చేసిన తర్వాత అంతా బాగానే ఉంది అని చెప్పారు. అలా చెప్పినప్పటికీ నా స్థితి ఏం మారలేదు. కొంత టెస్టులు చేయించి కొన్ని ట్యాబ్లెట్ ఇచ్చి ఇంటికి పంపించారు, కానీ ఆ బలహీనత అనేది నాలో తొలగిపోలేదు. కానీ ఇంకా ఎక్కువైపోతూ ఉంది. ఇంకా నాకు శ్వాస ఇబ్బంది అయిపోతూ ఉంది. ఎప్పుడు ఇంక నేను
ఇలాంటి పరిస్థితుల్లో చనిపోతానేమో అని భయం వేస్తూ ఉండేది. అలా జీవిస్తూ ఉండేవాడిని. ఎన్నో హాస్పిటల్ తిరిగిన. అలాంటి పరిస్థితుల్లో నెమ్మది సమాధానాన్ని కోల్పోయా. హైదరాబాద్ వెళ్ళి సంపాదించుకున్నా, సమకూర్చుకున్నా, సంతోషంగా బతుకుదాం అనుకున్నా. కానీ నేను ఏం సంపాదించుకున్నా కష్టము, బాధ, వ్యాధిని సంపాదించుకున్నా. నేను ఏ లోకంలో ఏది సంపాదించుకోలేకపోయినా. అలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్న నన్ను మా అత్తమామను చూసి కొన్నాళ్ళు ఇక్కడ ఉంటే నీ మనసు బాధగా ఉండదేమని ఊరికి తీసుకెళ్లారు. ఊరికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నప్పటికీ ఎక్కడ నాకు నెమ్మది దొరకట్లా. నాకు మరణ భయం అనేది ఒకటి పట్టుకుంది. నేను చనిపోతే నా భార్య బిడ్డలు ఏమైపోవాలా, చిన్నతనంలోనే వాళ్ళని అనాథలు చేసి వెళ్ళిపోతానేమో అని భయం వేస్తూ ఉండేది. ఈ ఆలోచన నాతో కలుగుతూ ఉండేది. మ్యారేజ్ కాకముందు చనిపోయినా నేను ఒక్కడితోనే పోయేది కదా, ఇప్పుడు నా భార్య నా పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంది అనే ఆలోచన నాకు పట్టుకుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మా అత్తమ్మ తీసుకెళ్ళిపోయి కొన్ని 4 రోజులు ముందుగానే తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ఆ ప్రాంతాల్లో కూడా నాకు నెమ్మది లేదు. ఆ భయం చేత నేను పీడించబడుతూ ఉండేవాడిని. ఆ భయం వల్ల జీవిస్తూ ఉండేవాడిని. ఎలాగే ఎల్లమిటి ఒక సోది చెప్పే వాళ్ళే వస్తూ ఉండేవాళ్ళు. వస్తూ ఉన్నప్పుడు నేను ఎప్పటికీ నేను దేవుణ్ణి తెలుసుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో నా భార్య చేత అతన్ని పిలిపించు, నాకేమైంది చెప్తారేమో అని అడిగిన. అలా చెప్పినప్పుడు అతన్ని పిలిపించడం జరిగింది. కూర్చోబెట్టాడు. అయా నాతో మాట్లాడడం జరిగింది. నీది ఎవరో నీకు ఏదో చేశారయ్యా అని చెప్పారు. చెప్పినప్పుడు దీనికి పరిష్కారం ఏందయ్యా అని అడిగితే కొన్ని మాటలు చెప్పి 2 అంతరాలు ఏదో కట్టాడు. ఇదిగో నీకు ఇప్పుడు ఉదయం 8 అయింది కదా, 12 గంటల కల్లా నువ్వు బాగుపడతావు, నీకు ఏముండదు, మళ్ళీ యథావిధిగా తిరుగుతూ అని చెప్పాడు. నిజంగా నేను బాగుపడతానే నా సంతోషం వేసింది ఆ సమయంలో. అలాంటి పరిస్థితుల్లో సంతోషంతో నేను టైం ఎప్పుడైద్దా 12 ఎప్పుడైద్దా అని చూస్తూ ఉండేవాడిని. నా భార్యని అడుగుతూ ఉండేవాడిని, అమ్మ టైం ఎంత ఉంది, అమ్మ టైం ఎంత అంటూ ఉండేవాడిని. నా భార్యకి విసుకొచ్చేసి ఇప్పుడే టైం ఎంత అయిందని ఎన్నిసార్లు అడుగుతాయా అంటూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో సమయం 12 అయింది. 12 దాటినప్పటికీ నాలో ఏ స్వస్థత కలగలేదు, నాకే నెమ్మది కలగలేదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఆలోచించుకున్నా, వీళ్ళు మొత్తానికి సోది చెప్తా అంటారు, సోదే చెప్పిపోయారు అడుగుంది నాకు అని అనిపించింది. అలాంటి పరిస్థితుల ద్వారా నేను ఇంకా బలహీనమైపోతూ ఉండేవాడిని. బలహీనమైపోతూ ఆహారం తీసుకునేవాడిని కూడా కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈరోజు కూటమి పెట్టుకున్న మా మామ ఏదస్ ఆయన నన్ను ఇలా కాదు వినకుండా తీసుకెళ్తా, అక్కడ హాస్పిటల్ బాగా చూస్తారన్నప్పటికీ నన్ను తీసుకెళ్లారు. ఆ చంద్ర హాస్పిటల్ అనే హాస్పిటల్ కూడా చూపించారు. ఎన్ఎస్కోపీ అన్ని చేశారు. వాళ్ళు చేసినప్పటికీ ఏమీ లేదన్నప్పటికీ ఈ ప్రాంతంలో కూడా 4 రోజుల నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ పరిస్థితుల్లో నాకు ఇంకా